ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టిన మూవీ 'బాహుబలి'. ఇప్పుడు మనం ఆ 'బాహుబలి' మూవీ సెట్స్లో ఉన్నాం. ఇదే ఈ కోటలోకి ప్రవేశించే ద్వారం. ఇక్కడ మాహిష్మతి సామ్రాజ్యం యొక్క మినియేచర్ సెట్ని మీరు చూడొచ్చు. అలాగే ఆ మూవీలో యూజ్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడే డిస్ప్లేలో ఉంచారు. ఈ డోర్ని చూడండి ఎంత పెద్దగా ఉందో, ఆల్మోస్ట్ 40 feet ఉన్నట్టుంది. సో ఇది మనం ఎంటర్ అవుతున్నాం. లోపల గేట్ దాటగానే మనకి ఈ వ్యూ ఉంటుంది. 2 పెద్ద ఏనుగులు మనకి స్వాగతం పలుకుతాయి. చూడండి ఎంత విశాలంగా ఉందో. ప్రతి ఒక్క ప్రాపర్టీస్ని, సెట్స్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంత పెద్ద సెట్ని ఇన్ని సంవత్సరాలు మెయింటైన్ చేయడం అన్నది చాలా చిన్న విషయం కాదు. ఇదే మన బల్లాల దేవ యూజ్ చేసిన బైనాకులర్స్. ఇప్పుడు నేను కరెక్ట్ సెంటర్ పాయింట్లో ఉన్నాను మొత్తం సెట్కి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అన్ని సెట్లు నీట్గా కనిపిస్తాయి. దీని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా చాలా ఎత్తుగా కట్టారు. ఇది కోనేరు, మధ్యలో శివలింగం. ఇది టెంపుల్ యొక్క మినియేచర్ సెట్. దీన్ని గుర్తుపట్టారా? మీరు గెస్ చేసింది కరెక్ట్. ఇక్కడే అనుష్కని గొలుసులతో బంధించి ఉంటారు. ఇదే తనను ఉంచిన జైలు. ఇది టెంపుల్. ఇక్కడే మూవీలో పూజలు జరుపుతారు. ఈ శివలింగాన్ని బాహుబలి మోసింది. ఇది టెంపుల్ పై నుండి వ్యూ. ఇది రథం. ఈ రథాన్ని ప్రభాస్ ఇంట్రడక్షన్లో యూజ్ చేసింది. ఇది బల్లాల దేవ రథం. ఇక్కడే బల్లాల దేవ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోయింది. ఇది ప్రభాస్ సైన్యం యూజ్ చేసిన ఒక ఆయుధం. చూశారు కదా బల్లాల దేవ విగ్రహం ఎంత పెద్దగా ఉందో. సో దీన్ని 2 partsగా చేసి ఉంచారు. ఇది బల్లాల దేవ సైన్యం యూజ్ చేసిన ఆయుధాలు. ఇంత పెద్ద ప్లేస్ తిరగడానికి చాలా టైం పడుతుంది. చాలా ఓపిక్గా చూడాలి. కానీ ఎంతసేపు చూసినా కూడా తనివి తీరదు. అక్కడే ఎంతసేపైనా ఉండాలనిపిస్తుంది.
నేను మ్యాక్సిమం అన్ని యాంగిల్స్లో ఈ బాహుబలి సెట్ని